మన దగ్గర వైరల్ జ్వరాల బెడత చాలా ఎక్కువ. సీజన్ మారినప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టాక విషజ్వరాలు ప్రబలుతూ ఉంటాయి. జలుబు, ఫ్లూ జ్వరాలకు తోడు మన దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా మలేరియా, డెంగీ, గన్యా వంటి జ్వరాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి జ్వరానికి పెద్దగా చికిత్స అవసరం లేదు. అలాగని డెంగీ, మలేరియా, గన్యా వంటి జ్వరాలను నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో బాధలు, లక్షణాలను బట్టి వైరల్ జ్వరాలను ఎలా అనుమానించాలో, వైరల్ జ్వరాలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ జ్వరాలంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎలా వస్తాయి? సూక్ష్మక్రిముల్లో చాలా సూక్ష్మంగా ఉండి నానోమీటర్ లెవెల్లో ఉండేటువంటి సూక్ష్మక్రిముల్ని మనం వైరసెస్ అని వ్యవహరిస్తుంటాం. కొంచెం పెద్దగా ఉన్న బ్యాక్టీరియాలు, ఫంగస్ల కన్నా ఇవి వేరేగా ఉంటాయి. ఈ సూక్ష్మంగా ఉండేటువంటి వైరస్ వలన వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ని వైరల్ ఇన్ఫెక్షన్స్గా మనం వ్యవహరిస్తుంటాం. ఇవి అనేక రకాలుగా ఉండొచ్చు. ఏ ఆర్గన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాయో దాన్ని బట్టి చూసే విధానం ఒకటైతే, అలా కాకుండా వచ్చే వైరస్ లేదా దాని జాతి, దాని ఫ్యామిలీకి సంబంధించి చూసే విధానం ఇంకోటి. సో ఇలా ఫ్లేవీ వైరస్ అని, ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ అని, రెట్రో వైరసెస్ అని, ఇలా డిఫరెంట్ నేమ్స్ తోటి వాటి ఫ్యామిలీస్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఆ వైరస్ పేరుతోటి, ఫర్ ఎగ్జాంపుల్ రోటా వైరస్, లేదా రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, లేదా హర్పీస్ వైరస్, ఇలా ఆ పర్టికులర్ వైరస్ నామంతో దాని యొక్క జబ్బుని వ్యవహరించటం అనేది, లేదా దాన్ని చెప్పడం అనేది మూడో విధానం. సో ఇలా వైరల్ ఫీవర్స్ని రకరకాలుగా డిఫరెంట్ విధానాల్లో క్లాసిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అనేక రకాలుగా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శ్వాసకోశానికి సంబంధించినవి డ్రాప్లెట్ న్యూక్లియర్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే పక్క వాళ్ళు దగ్గినా, తుమ్మినా గాల్లో రిలీజ్ అయ్యేటువంటి అతి సూక్ష్మమైనటువంటి పార్టికల్స్ వలన, ఏ పార్టికల్స్ అయితే కొన్ని గంటల వరకు గాల్లో నిలిచి ఉంటాయో వాటి ద్వారా కూడా వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంటుంది. ఇలా కాకుండా ఫోమైట్స్ ద్వారా, అంటే మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారు, ఆ మొబైల్ ఫోన్ పక్క వాళ్ళు వాడారు, వాళ్ళు వాడినటువంటి మొబైల్ ఫోన్ మీద ఉన్నటువంటి వైరసెస్ వీళ్ళకి తగలటం ద్వారా వీళ్ళకి స్ప్రెడ్ అవడం అనేది ఫోమైట్ ద్వారా యూసేజ్. అదొక తుండుగుడ్డ కావచ్చు, తినే ప్లేట్ కావచ్చు, కూర్చున్నటువంటి కుర్చీ కావచ్చు, ఎనీథింగ్. రెండవ స్ప్రెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా, కలుషితమైనటువంటి నీటి ద్వారా, కలుషితమైనటువంటి ఆహారం ద్వారా వస్తుంటాయి. కాంటాక్ట్ ద్వారా వచ్చేటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చికెన్ పాక్స్ ఉంటుంది. ఆ చికెన్ పాక్స్ యొక్క ఫ్లూయిడ్ కనుక పక్క వాళ్ళకి టచ్ అయితే, టచ్ వలన ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఉండే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అరుదుగా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ ద్వారా ఒకళ్ళకి పెట్టినటువంటి ఆర్గన్ ఇంకోళ్ళకి పెట్టడం ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్. ఇవి కాకుండా జంతువుల నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, కుక్క కరవటం వల్ల వచ్చేటువంటి రేబీస్, ఇలా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రకరకాలుగా డిఫరెంట్ వేస్లో ఒకళ్ళ నుంచి ఒకరికి సంక్రమించటం అనేది జరుగుతుంటుంది. ఫ్లూ జ్వరాలకు, వైరల్ జ్వరాలకు తేడాలని ఎలా గుర్తించాలి? జనరల్గా చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, జ్వరం ఉంది, ఇది వైరల్ జ్వరమా, ఫ్లూనా అంటే దీనికి సమాధానం చాలా సింపుల్. ఫ్లూలో ఉన్నటువంటి పెక్యులియర్ లక్షణాలు ఏంటంటే, జ్వరం తీవ్రంగా ఉండటం, జ్వరం వలన నీరసం, నిస్సత్తువ, లో బీపీ అనేది ఉండటం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, వాంతులు, విరేచనాలు అనేవి ఉండటం. ఎప్పుడైతే ఒక నార్మల్ జలుబు, దగ్గు కాకుండా ఈ లక్షణాలన్నీ, జబ్బు తీవ్రత కానీ, జబ్బు వేరే ఆర్గన్స్ని ఇన్వాల్వ్ చేయటం, వాంతులు, విరేచనాలు, ఇటువంటివి కలిసి వస్తుంటే దాన్ని ఫ్లూగా వ్యవహరిస్తారు. అవేవీ లేకుండా నార్మల్గా ఉండేటువంటి జలుబు, దగ్గుని వైరల్ ఇన్ఫెక్షన్గా వ్యవహరిస్తారు. వైరల్ జ్వరాల లక్షణాలు ఎలా ఉంటాయి? ఎప్పుడు పట్టించుకోవాలి? వైరల్ జ్వరం యొక్క కామన్ లక్షణాలు ఏంటంటే, సడన్గా ఫీవర్ స్టార్ట్ అవ్వటం, గంట క్రితం దాకా నార్మల్గా ఉండే వెంటనే మొదలయ్యేటువంటి జ్వరం, స్టార్టింగే 100 అంతకంటే పైచిలకు వచ్చేటువంటి జ్వరాలు, ఒక్కోసారి అలా ఉండకనూ పోవచ్చు. తక్కువ లో గ్రేడ్ ఫీవర్ వచ్చే వైరల్ ఫీవర్స్ కూడా చాలా ఉంటాయి. తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు తో వచ్చేటువంటి జ్వరాలు, ఆకలి మందగించి వచ్చేటువంటి జ్వరాలు, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ని, అంటే జనరల్గా అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో సామాన్యంగా ఉండేటువంటి లక్షణాలు ఇవి ఉంటాయి. ఇవి కాకుండా
ఆ వచ్చేటువంటి వైరస్ వలన కొన్ని స్పెసిఫిక్ లక్షణాలు కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జలుబు అనుకుందాం. వైరల్ జలుబులో ఎప్పుడు కూడా తెమడ నీళ్లలాగా వాటరీగా లేదా తెల్లగా ఉంటుంది. అదే బ్యాక్టీరియల్ జలుబు అనుకోండి, ఏదో రంగు కలిగి ఉంటుంది, ఎల్లోగాను, పచ్చగాను, ఆకుపచ్చగాను, గ్రే కలర్లో సిమెంట్ రంగులో లాగాను ఇలా రంగులో ఉంటుంది. ఇలా వైరల్ లక్షణం అనేది కొన్ని జనరల్ సిమ్టమ్స్, ఆ తర్వాత వచ్చినటువంటి వైరస్ వలన స్పెసిఫిక్ సిమ్టమ్స్, అదే విరేచనాలు అవుతున్నాయి, జ్వరం లేకుండా నీళ్ళగా ఉండటం, ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. వైరల్ ఫీవర్ అనేది దానంతలా అది సీరియస్గా ఉండటం అనేది అరుదు, ఎక్సెప్ట్ ఎప్పుడు చాలా సెక్యూర్గా ఉండేటువంటి ఆర్గన్స్ని ఇన్ఫెక్ట్ చేస్తే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఎన్సెఫలైటిస్ ఉంది. ఇన్ఫెక్షన్ అనేది ఒక సెన్సిటివ్ ఆర్గన్ అయినటువంటి బ్రెయిన్లో వస్తుంది కాబట్టి దాన్ని మనం ఇన్ఫెక్షన్ ఎటువంటిదైనా దాన్ని సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఒక చాలా సెన్సిటివ్ పార్ట్, హార్ట్కి వచ్చేటువంటి మయోకార్డైటిస్ కానివ్వండి, బ్రెయిన్కి వచ్చే ఎన్సెఫలైటిస్ కానివ్వండి, ఏదైనా సీరియస్ తీసుకోవాలి. అలా కాకుండా నార్మల్ వ్యక్తుల్లో వచ్చే నార్మల్ వైరల్ ఫీవర్స్ అనుకుందాం. ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ సరిగ్గా లేదో, ఇమ్యూనో సప్రెస్డ్గా ఉంటారో, మరీ చిన్నపిల్లలు లేదా వృద్ధులు, అబోవ్ 75 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, లేదా అబోవ్ 65 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటీస్ 10 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటీస్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళు, ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మందులు వాడుతున్నటువంటి వాళ్ళు, మల్టిపుల్ ఆర్గన్ కోమాబిడిటీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి, ఆస్మా ఉంది, సిఓపిడి ఉంది, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి రావటం వలన ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా వాళ్ళు ఆల్రెడీ సిగ్గా ఉన్నారు కాబట్టి దాన్ని మనం సీరియస్గా తీసుకుంటాం. సో వైరస్ స్వభావం వల్ల కానీ, రోగి యొక్క శారీరక స్థితిని బట్టి కానీ, లేదా వ్యాధి యొక్క దశని బట్టి కానీ, తీవ్రత బట్టి కానీ, 3 రోజులు దాటినా కూడా వ్యాధి తగ్గట్లేదు, ఫీవర్ ఇంకా పెరుగుతోంది, డెంగ్యూ లాంటి జ్వరంలో రక్త కణాలు బాగా తగ్గిపోతున్నాయి, అప్పుడు దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. వైరల్ జ్వరాల్లో ఏవి ప్రమాదకరం, ఎవరికి ప్రాణాంతకం? వైరల్ జబ్బుల్లో ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే వైరస్ ప్రమాదకరం అని మనం చెప్పలేమండి. ఎప్పుడు కూడా 3 కాంబినేషన్ వలన ప్రమాదం అనేది మనకి నిర్ధారణ జరుగుతుంటుంది. ఒకటి వైరస్ అయితే వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ రెండవది, మూడవది ఎన్విరాన్మెంట్, అది వస్తున్నటువంటి ఎటువంటి ఋతువులో వస్తుంది, ఏ దేశంలో వస్తుంది, ఎక్కడ వస్తుంది. దీనికి ఉదాహరణ ఏంటి? ఫ్లూ ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో భారతదేశంలో ఒకళ్ళకి వచ్చింది, ఇది పెద్ద ప్రమాదకరం కాకపోవచ్చు. చల్ల ప్రదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి అదే ఫ్లూ సివియర్గా ఉండొచ్చు, ఇది ఎన్విరాన్మెంట్ యొక్క ఎఫెక్ట్. మూడోది ఏంటి? అంటే హోస్ట్ ఇమ్యూనిటీ అనుకుంటాం. సేమ్ ఫ్లూ ఒక నార్మల్ వ్యక్తిలో వచ్చింది, 25 ఏళ్ల కుర్రాడిలో వచ్చింది, పెద్ద ఇబ్బంది పెట్టకపోవచ్చు. అదే ఒక 80 ఏళ్ల వృద్ధిలో వచ్చింది, అది ప్రాణాంతకం కావచ్చు. సో ఒక వైరస్ ప్రాణాంతకం అవుతుందా లేదా అనేది హోస్ట్ ఇమ్యూనిటీ బట్టి, లేదా హోస్ట్ రెస్పాన్స్ బట్టి, ఆ వైరస్ బట్టి, అలానే అది వస్తున్నటువంటి సెట్టింగ్ లేదా ఎన్విరాన్మెంట్ బట్టి, ఓవరాల్ బ్యాలెన్స్ బట్టి డిసైడ్ అవుతుంది. సాధారణ వైరల్ జ్వరమా లేక డెంగీ, మలేరియానా అన్నది ఎలా నిర్ధారిస్తారు? జలుబు, దగ్గు ప్రధానంగా ఉండి, ఒళ్ళు నొప్పులు బాగా ఉండి, ముక్కు నుంచి కానీ దగ్గుతుంటే వచ్చేటువంటి సెక్రీషన్స్ వాటరీగా క్లియర్గా ఉంటే అది జనరల్గా సాధారణ వైరల్ జ్వరంగా తీసుకోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం అది ఎల్డర్లీ వాళ్ళలో కానీ, ఇమ్యూనో సప్రెసెన్స్ ఉన్న వాళ్ళలో కానీ వాళ్ళు ఏమైనా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అదే డెంగీ జ్వరం అయితే కనుక హై ఫీవర్ తోటి రావటం, తలనొప్పి, కళ్ళ వెనకాల భాగంలో తలనొప్పి ఉండటం, ఒళ్ళు నొప్పులు బాగా ఉండటం, నడుము భాగంలో నొప్పిగా ఉండటం, ఈ లక్షణాలతో వస్తుంటే ఒక్కోసారి రెండో రోజు వచ్చేటప్పటికి గాలి వదులుతుంటే వేడిగా అనిపించటం, లేదా ఒంటి మీద చిన్న చిన్న మచ్చలు రావటం, మోషన్లో ఎర్రటి మచ్చలు కానీ నల్లగా మోషన్ అవ్వటం, లేచి నుంచుంటే కళ్ళు తిరగటం, ఈ లక్షణాలు డెంగ్యూ జ్వరం లక్షణాలు. అదే మలేరియా అయితే కనుక చలి జ్వరంతో రోజు మొత్తం బాగానే ఉండి ఒక టైం రాగానే అప్పుడు బాగా చలితోటి వణుకుతూ జ్వరం రావటం, అలానే ఒక గంట లోపల వెంటనే పూర్తిగా చెమటలు పట్టి జ్వరం తగ్గిపోవటం. ఫాల్సిపారం అయితే కనుక 4, 5, 6, 7 రోజు కల్లా మతిమరుపుగా ఉండటం, ఏదేదో మాట్లాడుతుండటం, ఇలాంటి కొత్త కొత్త లక్షణాలు రావటం, బీపీ తగ్గిపోవటం, ఆయాసం రావటం, ఈ లక్షణాలను బట్టి మనం గుర్తించడం జరుగుతుంది. బట్ ఇవి కాకుండా టెస్ట్ల ద్వారా దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ టెస్ట్లు ఏదైతే చేయించుకుంటే, జ్వరం ఉంటే డెంగ్యూలో NS1 యాంటీజెన్ కానివ్వండి, జ్వరం తగ్గిన తర్వాత డెంగ్యూ యాంటీబాడీస్ కానివ్వండి, మలేరియాలో మలేరియల్ స్మియర్ కానీ, మలేరియల్ యాంటీజెన్స్ కానీ చేయటం వల్ల మనం దాన్ని నిర్ధారించుకోవచ్చు.
వైరల్ జ్వరాలకు పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడొచ్చా? యాంటీబయాటిక్స్కి అసలు వైరల్ ఫీవర్స్లో రోల్ అనేది ఉండనే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నాం, ఎవరికైతే జలుబు దగ్గు ఉన్నాయో, తెమడలో ఎటువంటి రంగు లేదు, నీళ్ళగా ఉంది లేదా తెల్లగా ఉంది, వాళ్ళకి యాంటీబయాటిక్ వాడటం వలన ఎటువంటి లాభం ఉండదు. పెయిన్ కిల్లర్స్లో పారాసెటమాల్ వరకు వాడొచ్చు, మిగతా పెయిన్ కిల్లర్స్ వాడాల్సినటువంటి అవసరం ఉండదు. కొన్నిట్లో నష్టం ఉండదు, కొన్నిట్లో నష్టం ఉండొచ్చు కూడా. ఆస్పిరిన్ లాంటి బిళ్ళలు వాడటం వలన కొన్నింట్లో ర్యాషెస్ రావటము లేదా మైటోకాండ్రియల్ ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివి కూడా మనం గమనిస్తుంటాం. సో పారాసెటమాల్ అనేది అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో సేఫెస్ట్ ట్యాబ్లెట్. డెంగ్యూ లాంటి జ్వరాల్లో పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ప్లేట్లెట్ రక్త కణాలు ఇంకా పడిపోవటం, ఆ రక్త కణాలు ఉన్న వాటి ఫంక్షన్ తగ్గిపోవటం, ఇలాంటి లక్షణాలు కూడా మనం చూస్తుంటాం. అందువలన పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ జనరల్గా వాడకపోతేనే మంచిది. వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా తీవ్రంగా మొదలవుతాయి. జ్వరం 102 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, మగత వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి.